ఉత్తరాంధ్రలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ప్రైమ్ 9 సారథ్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మహిళలకు భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో మహిళల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, విశాఖ జిల్లా ఆగనంపూడి స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కాలనీలోనూ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై ప్రైమ్ 9లో వరుస కథనాలపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అందుచేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గెలడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు. విశాఖ జిల్లాలో జరుగుతున్న ప్రైమ్ 9 సారథ్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సింధు, ప్రైమ్ 9 ఆధ్వర్యంలో మొత్తం కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే చీపురుపల్లి అయితేనే, టెక్కలు అయితేనే, ప్రస్తుతం మనం మొత్తం ఈ గాజువాకలో ఉన్న మొత్తం చాలా ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ముగ్గుల పోటీలు కూడా స్టార్ట్ అవడం జరిగింది, ప్రారంభం అవడం జరిగింది. భారీ ఎత్తున మొత్తం మహిళలు అయితేనే, మొత్తం యువతలు అయితేనే అందరూ కూడా పాల్గొని చాలా ఆనందంగా కూడా వాళ్ళందరూ సంక్రాంతి సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి పరిచేద్దాం. సార్, చూడండి, ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం ప్రైమ్ 9 కానీ మనందరం ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమం జరుగుతుంది? నా పేరు బల్లెటి సత్యనారాయణ, ఆగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్. ఈ రోజున ప్రైమ్ 9 టీవీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రప్రదంగా శాటిలైట్ ద్వారా మన సంక్రాంతి సంబరాలు విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం ఆగనంపూడి పునరావాస కాలనీ కొండవలస గ్రామంలో శ్రీనివాస కళ్యాణ మండపంలో చాలా వైభవంగా ముగ్గుల పోటీ కార్యక్రమం జరుగుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలను తీసుకెళ్ళడానికి ప్రైమ్ 9 వారు ఇటువంటి బహుత్తరమైన కార్యక్రమం మా ప్రాంతంలో పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఉగాది, దసరా ఇటువంటి పండుగలు కూడా చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది భావి తరాల యువతకి అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ రోజున నిర్వాసుల్లో ఎంత అసంతృప్తిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్నందుకు ఈరోజు పండగ రోజు అందరూ ఇటువంటి కార్యక్రమం పెట్టినందుకు అందరూ సంతోషంగా అందరూ ఇందులో సమైక్యమై అంత బాగా చేస్తున్నారు. సార్, చెప్పండి, మనం గతంలో నిర్వాసితులు ఇదే ప్రాంత నివాసుల సమస్యల మీద, కష్టాల మీద మనం అందరూ కూడా క్షేత్రస్థాయిలో కూడా వాస్తవాలు వెలుగుతీసాం. ఇప్పుడు అదే వాళ్ళందరితో కూడా ఈ కాలనీలో మనం ఈ ముగ్గుల పోటీలు పెట్టడం ఎలా అనుకుంటున్నాం? గాజువాక నియోజకవర్గంలో 85వ వార్డులో మా గ్రామంలో ఉన్న కొండవలస శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వాసిత గ్రామంలో ప్రైమ్ 9 మరియు సిఎంఆర్ వారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు పెట్టడం చాలా ఆనందంగా ఉందండి. సంక్రాంతి సంబరాలు ఒక 2 రోజుల ముందే మా గ్రామంలో మొదలైనట్టుంది. మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు కూడా విజయవంతం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఎంత గొప్పగా కార్యక్రమం చేస్తున్న ప్రైమ్ 9 వాళ్ళకి, సిఎం వారికి కూడా మా తరఫున, గ్రామం తరఫున, పెద్దల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా మంది మహిళలు కూడా పాల్గొనడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఉన్నారు. అమ్మ, ఎలాగ సంక్రాంతి సంబరాలు అయితేనే, ముగ్గురు పోటీలు అయితేనే ఎలా జరుపుకుంటున్నారు? మన ఇండియాలో అన్ని పండుగలకి చాలా శ్రేష్టమైనది పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ అండి. ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు చేసుకుంటాం. మొదటిగా భోగి పండుగ, రెండవదేమో సంక్రాంతి, మకర సంక్రాంతి, మూడో పండుగ కనుమ, ముక్కనుమ. ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు జరుపుకునే పండుగనే మకర సంక్రాంతి అంటాము. అలాగే భోగి పండుగ ముఖ్య ఉద్దేశం అంటే ఉదయం లేవగానే అందరూ తెల్లవారుజాము లేచి భోగి మంటలు వేస్తారు. భోగి మంటలో ఎన్నో వేస్ట్ పెట్టెలు వేసేసి భోగి మంటలు కాలుస్తారు అన్నమాట. దాని అర్థం ఏంటంటే, దాని చాలా లోతైన అర్థం ఉంది. ఏంటంటే ప్రతి మనుషులను కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు చెడుగుడాలు ఉంటాయి. ఆ చెడుగుడాలు అన్నీ కూడా ఆ మంటల్లో వేసి కాల్చేసి అందరినీ ప్రేమించి అందరితోటి సరదాగా సంతోషంగా ఈ పండగ జరుపుకోవాలని ముఖ్య ఉద్దేశం. అలాగే ఆ రోజు అందరూ కూడా చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు. భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు. రేగిపండు సూర్యుడికి ప్రతీక, ఎర్రని పండు. ఆ పండు కనుక వేయడం వల్ల చిన్నపిల్లల్లో
వాళ్ళ యొక్క జ్ఞాననాడి ఇలా నెత్తి మీద వేయడం వల్ల వాళ్ళ జ్ఞాననాడులు బాగా జ్ఞానము బుద్ధి బలం వస్తాయని సాంప్రదాయ ప్రకారం ఆ భోగి పళ్ళను పోస్తాం. అలాగే సంక్రాంతి పండుగ అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో వస్తూ కొత్త అల్లుళ్ళు కొత్త కోళ్ళు అందరితో కూడా సందడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. అలాగే రంగురంగుల ముగ్గులు కూడా ఇంటి ముందర వేస్తారన్నమాట. ప్రతి ఇల్లు కూడా చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఆనందంగా ఈ పండుగ చేసుకుంటారు. అలాగే కనుమ పండుగ చాలా సరదాగా ఉంటుంది. కోడి పందాలని ఎడ్ల పందాలని ఇంకా చాలా రకరకాలుగా పల్లెటూళ్ళలో అయితే ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే కొత్తగా పంట చేతికి వస్తుంది కాబట్టి రైతులకి ఆ రోజు చాలా సరదాగా ఉంటారు. ఈ సంక్రాంతి పండుగ అందరం కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుకునే చాలా ముఖ్యమైన పండుగ. ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి కూడా ఉన్నారు. సార్ మీరేమంటారు? పెద్దవారు భారీ ఎత్తున మహిళలు అయితే వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ప్రైమ్ నైన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాం, మీరేమంటారు? ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, నా పేరు బొండా ఈశ్వరరావు అండి. నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అగనంపూడి. ఇప్పుడు ఈ కార్యక్రమం జరగడానికి మన ఏడీసీ చైర్మన్ సత్యనారాయణ గారు, పల్లెటి సత్యనారాయణ గారు పూర్తిగా సంబంధిత వహించి ప్రైమ్ 9 టీవీ వాళ్ళు మన సిఎంఆర్ కాంప్లెక్స్ వాళ్ళు బహుమతులతోనే దీన్ని నిర్వర్తిస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ జడ్జెస్ వచ్చారు, చాలామంది గెస్టులు వచ్చారు. అందరూ కలిసి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, జడ్జిలుగా ఉన్నారు చాలామంది. అమ్మ మీరేమంటారమ్మా? చాలా యాక్టివ్గా చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది జరుపుకుంటున్నారు కదా, మీరు? నమస్కారం అండి, నా పేరు మధుకూరు సోని. నేను గాజువాక నుంచి వచ్చాను. నన్ను ఇక్కడ ఆహ్వానించిన బలరెడ్డి గారికి అభివందనలండి. ఎలా అయితే ఇక్కడ స్త్రీలందరూ మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చి మొగ్గల పోటీలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంప్రదాయాన్ని మన ఇంకా రానున్న తరాలందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ శాటిలైట్ ఛానల్ ద్వారా ముగ్గుల పోటీలు నిర్వహించాలని తెలియజేసుకుంటున్నాను. అమ్మ మీరేమంటారమ్మా? నా పేరు గుర్రం పద్మావతి అండి. నేను స్టీల్ ప్లాంట్ నుండి వచ్చాను. ఈ ముగ్గుల పోటీలు ఇప్పుడు ఇక్కడ నన్ను పిలిచిన బలిరెడ్డి గారికి వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముగ్గుల పోటీలు చేస్తున్న ఈ పిల్లలందరూ కూడా ఈ తరం పిల్లలు ఇలాంటివి అసలు చేయడం లేదండి. మెయిన్ ఏంటంటే ఆ కాలంలో వాళ్ళు చేసేవారు. ఈ కాలంలో పిల్లలకి ఈ సాంప్రదాయం ఏంటో ఏమీ తెలియదు. అయినా ఇంకా ఉన్నారని ఈ పిల్లలందరూ నిరూపించుకుంటున్నారు. అది చాలా ఆనందంగా ఉందండి. తర్వాత ఈ సంక్రాంతి పండుగ అనేది రైతుల పండుగ అండి. వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి ఈ పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్ళ బంధుమిత్రులతో కుటుంబంతో చాలా ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ ప్రైమ్ 9 వాళ్ళు ఈ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నారు. వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలండి. తర్వాత సిఎంఆర్ సెంటర్ వాళ్ళు కూడా దీన్ని నిర్వహించి అందరికీ కూడా బహుమతుల రూపంగా అన్ని చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. మీరు అన్నట్టు ఈ సాంప్రదాయం ఎక్కడ కనుమరుగైపోతుంది, నగరాల్లో కానీ ఎక్కడైనా సరే. ఈ ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్ ఏర్పడి ఈ టౌన్లో ఎక్కడ కూడా కనపట్లేదు. ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఏదో రాజకీయాల్లోకి వెళ్ళిపోవడాలు, ఇవేవో చేయడాలు, పేర్లు తెచ్చుకోవడాలు చేస్తున్నారండి. అది కాదండి, మన తెలుగు సాంప్రదాయాన్ని నిలబెట్టాలి, మన గౌరవాన్ని నిలబెట్టాలి. ఈ రకంగా చేస్తున్న ఈ బలిరెడ్డి గారికి, ఇక్కడ నిర్వహిస్తున్న అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని కోరుకుంటున్నాం. ఈ అగనంపూడిలోని ఉన్న ఈ బలిరెడ్డి గారు ఇవన్నీ బాగా జరిపిస్తుంటారండి. సాంప్రదాయాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. మన అందరం కూడా అలాగే జరిపించాలి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా కొంత మార్పు రావాలని కోరుకుంటున్నానండి. చాలా మంది సెల్కి ఎడిట్ అయిపోయి ఆ సెల్లోనే దీని అవుతున్నారు. ఆడపిల్లలు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు. దాని మీద అందులో పిల్లలు ఏదైనా సెల్లోని అలా అయిపోతారండి. అది కాదండి, పెద్దలు కూడా సెల్తోనే. ఒక కుటుంబంలో 4 సెల్ అండి, 4 రూముల్లో ఉంటున్నారు. ఒకరికొకరు సంబంధమే ఉండటం లేదు. ఇలా కాకుండా ఈ సాంప్రదాయాన్ని అంతా నిలబెట్టి ఇలా చేస్తున్న అందరికీ కృతజ్ఞతలండి. ఈ సిఎంఆర్ సెంటర్ వాళ్ళు, ప్రైమ్ 9 వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా మంది జడ్జిలు కూడా ఉన్నారు. అమ్మ మీరేమంటారమ్మా? చాలా మంది కూడా ఆడపడుచులు వచ్చారు ఇక్కడ జరుపుకుంటా, మీరేమంటారమ్మా? చాలా ఆనందంగా ఉందండి. నా పేరు పావని నాయుడు అండి. నేను పరవాడ నుంచి వచ్చాను. బలిరెడ్డి గారు నన్ను యాజ్ అ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సో చాలా ఆనందంగా ఉంది. ప్రైమ్ 9 ఇంత పెద్ద స్టెప్ తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, లేడీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. థ్యాంక్ యూ.
నిర్వాసుల తరపున పోరాటం చేసినటువంటి పల్లా కార్తీక్ గారు రావడం జరిగింది. పల్లా కార్తీక్ గారు వచ్చారు. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ప్రాంతంలో నిర్వాసుల తరపున వంట వరకు కూడా పోరాడి, అంతేకాదు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే నిర్వాసుల తరపున కానీ ఒక యువ నాయకుడిగా ఆయన పోరాడి ఇదంతా కూడా నిలబడి వీళ్ళందరూ నిలబడాడు. మనం కూడా ప్రైమ్ లైన్ కూడా క్షేత్రస్థాయిలో వారికి సపోర్ట్గా నిలబడి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఎక్కడైతే నిర్వాసులు ఇబ్బంది పడ్డారో వాళ్ళ కోసం ఆయన నిలబడ్డారో అదే ప్రాంతంలో కూడా ఈ ముగ్గులు పోటీలు పెట్టి వాళ్ళందరూ కూడా ఆనందింపజేయడానికి మొత్తం ప్రైమ్ లైన్ అయితేనే లేకపోతే పల్లా కార్తీక్ గారి సహకారంతో చేయడం ఆయన ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా రాబోయే సంక్రాంతికి శుభాకాంక్షలు. ఇక్కడ సంక్రాంతి అంటే కల్చరల్ ప్రోగ్రామ్ ఏంటి, మనకి కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఏంటి ప్రాచీన అలవాట్లు మనం మర్చిపోతున్నాం. సో అందుకనే ఉమ్మడి కుటుంబాలు కలాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సంక్రాంతి కానీ, భోగి కానీ, కనుమ కానీ ఇలాంటి పండుగలు ఉండాలి. మనకున్న ఈవిల్ ఎఫెక్ట్స్ పోయి రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేసేలాగా భగవంతుడు ప్రార్థిస్తున్నానండి. దాంతోపాటు నిర్వాసిత గ్రామాలంటే గత 45 సంవత్సరం న్యాయం జరగలేదు. ఎందుకు న్యాయం జరగలేదంటే ముందు ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తే కమిట్మెంట్ ఇస్తున్నారు కానీ వర్కౌట్ చేయట్లేదు. జనాల్లో నేనంటే నిర్వాసితులు ఒక రకమైన నిరుత్సాహం వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ 5 yearsకి ఇదొక ఎజెండాగా అయిపోయింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోలేదు అనుకోండి, రాబోయే రోజుల్లో బైఫిరికేట్ అవుతుంది. డీలిమిటేషన్ బైఫిరికేట్ అయితే నిర్వాసితులు ఇంచుమించు 8,000 మంది ఉన్నారు. 8,000లోని ఒక 4,000 స్ప్లిట్ అవుతారు. ఎప్పుడు స్ప్లిట్ అయిందో వాళ్ళ బలం అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఈ 5 yearsలో ఉన్న మనం చేయించుకోకపోతే నిర్వాసితులు కానీ నిరుపేదలుగా ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన తరపున సపోర్ట్ అయితే ఇవ్వగలం. ఎందుకంటే ఫ్రంట్ అండ్ వారియర్స్ ఏంటంటే వాళ్ళు రావాలి ముందుకి. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, చాలా మంది సపోర్ట్ కావాలి. ప్రీవియస్గా ఉన్న గవర్నమెంట్స్ కానీ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే నిర్వాసితుల్ని వదిలేశారు. నాకు ఒక ఎస్టర్డే అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. సార్ మేము పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా మాకు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తున్నాయి, మీరు ముందుకు వెళ్తున్నారు, మీతో పాటు ఎవరిని రావద్దని చెప్పి అంటున్నారు అన్నారు. అవన్నీ కాదు, నాతో పాటు రావద్దు అనడానికి ఎవరు మీతో అన్నారు బయట చెప్పండి, ఎవరినో చెప్పండి చెప్పాను. రాబోయే రోజుల్లోని ఖచ్చితంగా ప్రైమ్ 9 ఏంటి, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి గంగవరంలోని పొల్యూషన్ నుంచి ప్రతిది ఉన్న ప్రైమ్ 9 అనేది మన ఫ్రంట్ అండ్ వారియర్స్ లాగా వస్తున్నారండి. ఎందుకంటే ఎన్నో ఛానల్స్ ఉండొచ్చు, మనకి సమ్ XYZ ఛానల్స్ పేరు చెప్పకూడదు, కానీ ఎవరుగా ఉన్నా నిజాన్ని నిర్భయంగా వేయట్లేదు. ఇప్పుడు పార్టీ ఉంది, ఇప్పుడు నేను బాగా చూస్తాను ప్రైమ్ 9 ఒక పార్టీకి మద్దతు ఎప్పుడు చేయట్లేదు. ఒకవేళ కూటమిలోనే ఎవరో నాయకులు కానీ తప్పు చేశారనుకోండి, స్ట్రైట్ అవే ఆ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయడంలోని ఫస్ట్ ప్లేస్ ఉన్నారండి. నాకు తెలుసు నా వరకు మన వాసు గారి ముందు మనం పొగడకూడదు, కానీ వాసు గారు ప్రతిదిగా ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్గా మాకు చెప్పారు, మీరు ఏదైనా సొసైటీకి ఉపయోగపడితే ముందుకు వెళ్ళిపోండి, మా అందరం మేము చేస్తామండి, ఎందుకంటే మేము చేస్తే మా డ్యూటీ మేము చేస్తాం, మా రెస్పాన్స్ మీరు తీసుకుంటాం చెప్పండి. అందుకు మా యాజమాన్యాన్ని అభినందించాలండి. ఎందుకంటే మా యాజమాన్యం కూడా 2 రాష్ట్రాల రిపోర్ట్లు అందరూ కూడా ప్రజల కోసం పోరాటండి, నిజం కోసం పోరాటండి మాకు చెప్తున్నారు. దానికి మా యాజమాన్యాన్ని కూడా అభినందించాలి. ఖచ్చితంగా CEO గారిని కొన్నా మన యాజమాన్యాన్ని కొన్నా నేను మన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కొన్నా నేను చెప్తున్నానండి, నా తరపున ప్రైమ్ 9కి సపరేట్ మా థ్యాంక్స్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మొట్ట వరకు కూడా వీళ్ళందరూ కూడా పాపం నిర్వాసితులు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. ఈ తరపున మీరు సజెస్ట్ చేశారు ఇక్కడ పెడితే బాగుంటుంది, వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారని, దాన్ని మీరు ఏమంటారు? వీళ్ళకి ఒక మనోధైర్యం నింపాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క రోజులో కూడా వీళ్ళు ఆ స్థానికులు అలాగా అమాయకులు ఉండిపోతున్నారు. వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే DP యూనియన్స్ ఉన్నారు, DP యూనియన్స్ నాయకులనే వీళ్ళు నమ్ముతున్నారు. కానీ వీళ్ళు ఏం చేయాలంటే DP యూనియన్ నాయకులు నమ్మకంటాను ప్రతి గ్రామాల్లోనే ఒక నాయకుడు ఒక ఇంట్లో రావాలి నిర్వాసితులు. ఎందుకంటే ఎవరో ఒక DP యూనియన్లో లీడర్ చెప్పిన మాట వీళ్ళు నమ్ముతున్నారు. ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఇది అలా ఉండకూడదు. వీళ్ళకి ఖచ్చితంగా అవేర్నెస్ తెప్పించి వీళ్ళంతలు వీళ్ళే రోడ్డు మీదకి వచ్చి అడిగే సిచ్యువేషన్ సందర్భాలు వస్తాయని కోరుకున్నామండి. అంతవరకు అవేర్నెస్ తెస్తాం. అదే ప్రైమ్ 9 స్పెషల్ రిక్వెస్ట్ ఏం చేద్దామంటే దీన్ని పవన్ కళ్యాణ్ మీద కూడా దృష్టికి తీసుకెళ్లిపోయి ఈ 45 సంవత్సరాల చరిత్రని తిరగరాస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రాబోయే రోజు సీఎం కూడా అయిపోతారండి.
నిర్వాసితుల సమస్యను ఈ విధంగా కూడా అంటే ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ముగ్గులు పోటీలు కానీ సంక్రాంతి సంబరాలు కానీ ఈ విధంగా ఏర్పాటు చేయడం పట్ల మీరు సార్, సంక్రాంతి ముగ్గులంటే మనకి మన హిందూ మిథాలజీ ప్రకారం అగ్రికల్చర్ అనేది ఇక్కడి నుంచి తర్వాత సూర్యదేవుడు అంటారు, ఇక్కడి నుంచి మంచి స్టార్ట్ అవ్వాలని. ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఈ రోజు ఈ వచ్చిన సభ ప్రతి ఒక్కరు ఉన్న అవేర్నెస్ క్యాంపెయిన్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ నుంచి అసలు ఏ అన్యాయం జరుగుతుంది అనేది నేను ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అది ఎందుకంటే వీళ్ళకి చాలా వరకు అన్యాయం జరుగుతుంది, అది తెలియట్లేదు. ఏ విధంగా పొలిటికల్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారో ప్రతిదీ అది ఓపెన్ అప్ చేస్తాను. వీళ్ళందరూ కానీ ఒక ఎజెండా పెట్టుకుని ముందుకెళ్తే ఒక 10,000 మంది కానీ వస్తే మటుకు దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేనే తీసుకెళ్తాను సార్. సో అందుకని చెప్పేసి వీళ్ళని కూడా చెప్తున్నాను, మాయ మాటల్ని మస్కా మాటల్ని నమ్మకంట. ఇప్పటి నుంచైనా మన నాయకుడు ఏంటి, మన పనిచేసే వాళ్ళ నాయకులు. ఇప్పుడు మీకు ఫంక్షన్ పిలిస్తే వచ్చేయడమో లేకపోతే దేనికో వచ్చేయడమో కాదు. ఫంక్షన్ దేనికి పిలుస్తారు, ఫంక్షన్ దేనికి ఇంకా దేనికి పిలుస్తారంటే ఎందుకు ఇన్వైట్ చేస్తారు? ఎందుకంటే మీరు వస్తారు, ఒక నాయకులు వస్తారు, మనకేదో మంచి చేస్తారు అనుకున్నారు. మీరు మనస్ఫూర్తిగా ఒక ఆలోచించుకోండి, మనకి అలాంటి నాయకుడు గాజువాకలోని ఇప్పటికి వచ్చి మీ సమస్యల మీద పోరాడి మీ గురించి వచ్చే నాయకుడు ఉన్నాడో లేదో మీకు అనుకోండి. నా దృష్టిలో అయితే మటుకు గాజువాకలోని రాజకీయం అయితే బాగుందండి, మంచి రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ నాయకుడు లేడు. ఎందుకంటే మాటలు చెప్పి మ్యానిపులేట్ చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి రూట్ లెవెల్ నుంచి ముందుకు వస్తున్నారు. ఇది కొనే సందర్భం చెప్తున్నాను, జనసేన నాయకులు కూడా కొన్ని మంది మంచి నాయకులు ఉన్నారు. ఆ మంచి నాయకులు కూడా ఈరోజు నేను 2019లోని 24లోని ఇదే క్యాంపెయిన్కి ఇదే అగ్రమూర్ క్యాంపెయిన్ చేస్తాను. అంత మంచి నాయకులు యువ నాయకులు 25 సంవత్సరాల కుర్రోళ్ళు కూడా ఎవరు లేరు, కనిపించట్లేదు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందో మీకు అర్థం అవ్వాలి. ఇదే మీరు ఇలాంటి ఇష్యూస్ కూడా బాగా గమనించండి. మనతో ఎవరు బాగా మాట్లాడారు, ఎవరైతే నవ్వుతూ మాట్లాడారని కాదు, మనకి ఎంత పని చేస్తారు, మనకి ఏ మేరకు మనకు ఉపయోగపడ్డారు, ఆ చేంజ్గా మీరు తీసుకొస్తే గాజువాకలోని మన గాజువాక చేంజ్ అయితే మన గాజువాక జీడిపిలో నెంబర్ 1. ఈరోజు స్థానికంగా ఎవరైతే వచ్చారో ప్రజాప్రతినిధులు అది ఖచ్చితంగా క్లియర్గా ఆలోచించుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ వితౌట్ అవుట్పుట్. ప్రతి డిగ్రీకి కూడా వాల్యూ ఉందండి. ఆ వాల్యూ ఎగ్జిబిట్ చేస్తేనే రెస్పాన్సిబిలిటీ. లీడర్ అంటే ఏంటి, ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక కుటుంబం అంటే గాజువాకలో 4 లక్షల మంది కుటుంబాలు అంటే ఏంటి, గాజువాకలో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారో వాళ్ళు రావని కాదు, అలాగే మీరు తయారు చేయాలి. జనాలు ఉండాలి. జనాలు ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. ఈ సంక్రాంతి తరం నుంచి అయినా మీరు ఎటువంటి అవేర్నెస్ తీసుకురాబోతున్నారు, వీళ్ళకి న్యాయం చేయడానికి కానీ లేకపోతే వీళ్ళ తరఫున పోరాడడానికి కానీ? సార్, ప్రతి 5 సంవత్సరాల్లోని ఒకరు అన్యాయం చేస్తే ఎప్పుడు ఓటు వస్తుందని భయపడుతూ ఉన్నారు. అలాంటి భయాన్ని తొలగిస్తే నెక్స్ట్ వాళ్ళు క్లియర్ కట్గా ముందుకొచ్చే ఇది ఉంది. వాళ్ళకి ఏదైతే వాస్తవాలు ఉన్నాయో గాజువాక కాన్స్టిట్యూన్సీ నేను తిరిగాను కాబట్టి నాకు ప్రతి ఒక్క ఇష్యూ తెలుసు కాబట్టి ఆ ఇష్యూ ఎలాగుంది, ఆ జీవో ఎలాగుంది, అది ఎలా చేస్తారని వాళ్ళకే తెప్పిస్తాను. సో వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. అదే నాకు అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతాను, ప్రతి చెప్తాను. సో ఆ జీవోస్ తీసుకొస్తాను, ఆ జీవోస్లోని మాయ మాటలు కూడా బయట పెడతాను. పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు అనుకోవాలి ఎవరు బాగా మాట్లాడుతున్నారు, చిలకలా మాట్లాడడం కాదు, పని చేయాలి, పని చేయాలి, అది వాళ్ళే చేస్తారండి. కార్తీక్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చాలా మంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరేమంటారమ్మా? కార్తీక్ గారు చెప్పారు ఇంత నిర్వాసిత ప్రాంతంలో ఆయన పోరాటం చేస్తున్నారు, మేము కూడా సపోర్ట్ ఇస్తాం, మీరేమంటారు? కానండి, సార్ చెప్పింది చెప్తున్నారు కదా, నమ్ముతున్నారంటే ఇప్పుడు సార్ వచ్చి చెప్తారు, ప్రతి ఒక్కరు నమ్మే వాళ్ళే. అలాగే ఏ నాయకులు వచ్చి చెప్పినా సరే ప్రజలు నమ్మే వాళ్ళే, కానీ మీరు మంచి వాళ్ళు కాదని వాళ్ళతో మనం చెప్పలేరు, ఎవరో చెప్పలేరు అంత డైరెక్టర్గా. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఒక మనిషికి మంచి చేస్తాను, ఇప్పుడు అగనంపూడి వచ్చి మాట్లాడారు సార్. అగనంపూడి ప్రజల కోసం ఏం చేస్తాం, మేము సపోర్ట్గా ఉంటాం ప్రతి దానికి కూడా, మీరు చెయ్యండి మేము నిలబడతాం అన్నదంటే అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం వస్తుంది. పలానా సార్ పలానా టైంలో ఇలా చెప్పారు, దానికి మేము సపోర్ట్గా నిలబడాలని చెప్పి మాకు ధైర్యం అన్నది వస్తుంది. ఎవరు వచ్చి ప్రతి ఒక్కరు చెప్తారు వెళ్తారు అంటే ప్రతి ఒక్కరి మాట వినడమే జరుగుతుంది కదా. అది మనం ఫూల్ అవుతున్నామా లేకపోతే మనం ఎవరిని ఫూల్ చేస్తున్నాం అన్న విషయం అయితే ఇప్పటికీ తెలియదు. అది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది ఇప్పటికీ కూడా. అవునా కదా సార్? ఇప్పుడు ప్రతి విషయంలో కూడా పెద్దవాళ్ళు చెప్తే పిల్లలు తెలుస్తుంది సార్. పెద్దవాళ్ళే చెప్పకపోతే ఇంకో పెద్దవాళ్ళు వచ్చి ఇది రాంగ్ ఇది కరెక్ట్ అంటే ఎవరు నమ్ముతారు? ఆ పెద్ద నమ్ముతారా, ఈ పెద్దని నమ్ముతారు? అది ఎవరన్నది నాయకుడు అన్న ఊరికి నాయకులు ఉంటారు. నాయకులు అన్నవారు 10 మంది నాయకులకు ఒక నాయకుడు ఉన్నారని ఈ ఒక్క నాయకుడు 10 మంది చేస్తే 10 మందిని 100 మందిని రెడీ చేయగలరు. అది నాయకత్వం అంటే నేను అనుకుంటున్నాను సార్. ఇంకా మహిళలు ఉన్నారు. అమ్మా, మీరేమంటారమ్మా?
ముగ్గులు పోటీలు కానీ ఇలా జరుగుతుంది? అదే అండి, ఇదే ప్రప్రథమంగా ప్రైమ్ 9 ఛానల్ నుంచి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారండి. చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఈ రోజుల్లో టీవీ సెల్ వీటికి అడిక్ట్ అయిపోయి ఇళ్లలోనే ఉండిపోతున్నారు మహిళలు, అది బయటకు రావడం లేదు. ఈ విధంగా అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇలాంటివి నిర్వహించడం చాలా ఆనందంగా ఉందండి. ఇంకా పై ఇంకా బోల్డ్ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని కోరుకుంటున్నామండి. మీరేమంటారు సార్? మీరు ఇప్పుడు ప్రైమ్ 9 తరపున ఒక భారీగా ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాం, నిర్వాసిత కాలనీలు నిర్వహిస్తున్నాం, మీరేమంటారు? చాలా ఆనందం అండి. ఇటువంటిది భగవాన్ సత్సాయి బాబా వారి ఆధ్వర్యంలో మేము సెలవేంద్రంలో ఇక్కడ భజన మండలి ద్వారా కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. ఇటువంటిది నాగరికత అనేది ఉట్టిపడేలాగా ఈ ప్రజల్లోకి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందం అండి. ప్రైమ్ 9 టీవీ అలాగే సిఎంఆర్ షాపింగ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం అండి. లేడీస్ కూడా ఎంతో ఉత్సాహం అనేది కలుగుతుంది. పండుగల్లో వాతావరణం, ఉదయం కూడా మేము బాల వికాస్ పిల్లలతో కార్యక్రమం చేసామండి. గోధుమలు ఇటువంటి మన సంస్కృతి సంప్రదాయాలు తీసుకోవడం అనేది మనకు చాలా ఉత్తమం అండి. ఈ రోజులు ఎవరికైతే తెలియట్లేదు ఏంటంటే మనకి కల్చర్ ఎంత మారిపోయింది. ఇటువంటి కల్చర్ మళ్ళీ మనకి పాత రోజులు మనకి రావాలండి. ఇదే మనకి సంక్రాంతి, నిజం సంక్రాంతి. ధన్యవాదాలు. మీరు కూడా పిల్లల్ని తీసుకొచ్చారు ముగ్గులు వేయించడానికి. అంటే సంస్కృతి మారిపోతుంది, సంప్రదాయం మారిపోతుంది, మీరేమంటారమ్మా? ఇప్పుడు పిల్లలకైతే చాలా వరకు ఏమీ తెలియదండి. ఇప్పుడు ఫోన్లో పడిపోయి అన్నీని. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే తరతరాల వాళ్ళకి కూడా పిల్లలందరికీ ఇలాంటి సంప్రదాయాలు తెలియాలని నేను కోరుకుంటున్నానండి. మనం చూద్దాం ఒక్కసారి భారీగా కూడా ముగ్గులు కూడా వేయటం కూడా ప్రారంభమైంది. ఇప్పుడే మహిళలు చాలామంది కూడా ముగ్గులు వేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఇక్కడ చాలామంది అమ్మ చూడమ్మా ముగ్గులు వేస్తున్నారు కదా, ఏమంటారు? మీరేమంటారు? చక్కగా చూస్తున్నారు, మీరు ఏమంటారమ్మా? చాలా బాగా మంచి కార్యక్రమం పెట్టారండి. ప్రైమ్ 9 సిఎంఆర్ వాళ్ళు గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నది. నేను 79వ వార్డు మహిళా ప్రెసిడెంట్ని. ఈ కార్యక్రమం అనేది చాలా మంచిది. మరి మీరు చక్కగా నాయకురాలు అయ్యి ఉండి ఇంత బాగా చేస్తున్నారు కదా, మీరు భవిష్యత్తు కూడా ఏ విధంగా చేయబోతున్నారు? ఏ విధంగా అంటే మామూలుగా ఇలాంటివి అనేవి ఇంకా ప్రోత్సహించాలి. మా పిల్లలకి అనేది ఇవి తెలియట్లేదు, కల్చర్స్ అనేవి. ముగ్గులు వేయాలి, ఇలా పండగ అంటే ఇలా చేసుకోవాలని. ఏదైనా అంటే మూవీస్, ఫోన్స్ ఇవే చూసుకుంటున్నారు. ఇవన్నీ ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల వాళ్ళకి తెలిసి ఇంకా ఇది మన సాంప్రదాయాన్ని నిలబెడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ముగ్గులు వేస్తున్నారు చాలామంది. అమ్మ ఏంటమ్మా, ఏ ముగ్గు వేస్తున్నావు, ఎలా వేస్తున్నావు అమ్మా? గోదాదేవి మధ్యలో ధనుర్మాసం కదా, ఇది ఎలాగో ధనుర్మాసంలో ఎక్కువ గోదాదేవిని పూజిస్తారు కాబట్టి అది చూపిస్తున్నట్టుగా అది వేస్తున్నా. ఇంకా అట్లాగే చాలా మంది కూడా ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ కూడా మహిళ. అమ్మ ఏంటమ్మా ఈ ముగ్గు ఏంటి, ఎలా వేస్తున్నావు అమ్మా? ఒక అమ్మాయి చదువుకుంటే ఏం సాధించగలరనే కాన్సెప్ట్. వెరీ గుడ్. అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే ఒకటి ఆపరేషన్ సింధూరా, ఒకటి ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్, ఇంకోటి ఎడ్యుకేషన్. అంటే ఏంటి వాళ్ళు ఎలా సాధిస్తారు మీ అభిప్రాయం? అంటే ఏదైనా తక్కువ కాదు, ప్రతి దాంట్లో ఉన్నారండి. చాలా వినూత్నమైన కాన్సెప్ట్లో ముగ్గులేస్తున్నారని మనం చూస్తున్నాం. ఇది రెగ్యులర్గా కాకుండా చాలా వినూత్నంగా చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా భారీగా మహిళలు పాల్గొని వీళ్ళందరూ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక మహిళ వేస్తుంది. అమ్మ ఇది ఏంటమ్మా, ఏ ముగ్గు అంటారు దీన్ని? రోజ్ ఫ్లవర్. ఏమైనా కాన్సెప్ట్ ఉందా? మామూలుగా కాన్సెప్ట్ అంటే పండగకి మనం ఫ్లవర్స్ వాడతాం కదా సార్, అందుకు ఫ్లవర్స్ చేశారు. కొంతమంది సంక్రాంతి సందర్భంగా వేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా. అమ్మ ఏంటమ్మా ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ ముగ్గు ఏంటమ్మా? వస్తుంది అక్కడ కొండ అంటే కనుమ రోజు ఆవుని పూజ చేస్తారు కదా అన్నమాట. అరిటాకులని కావలసినవి వేసి పూజిస్తాం కదా, ఆ కాన్సెప్ట్ ఇది. భోగి రోజు, కనుమ రోజు, మొత్తం కాన్సెప్ట్ అది. సంక్రాంతి అర్థం పట్టే విధంగా, సంక్రాంతి తెలిసే విధంగా ఇది సంక్రాంతి అర్థమయ్యే విధంగా వేస్తున్నారు. ఇంకా మనం చూడవచ్చు చాలామంది మొత్తం చాలా వినూత్నంగా, అంటే ఏదో కొత్తదనంగా మొత్తం కూడా వీళ్ళందరూ చూపించే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది కూడా. అమ్మ ఏంటమ్మా ఈ కాన్సెప్ట్ ఏంటమ్మా, ఎలాగేస్తున్నాం? అంటే మన ట్రెడిషనల్ అంతా కనిపించేలాగా టెంపుల్, ఆవు, పొంగల్, అలాగా ఒక టెంపుల్ ట్రెడిషనల్ అంతా ముగ్గులో చూపిద్దామని. సంక్రాంతి అంటే ఈ ముగ్గులో మొత్తం సంక్రాంతి చూపించే ప్రయత్నం ఎలాగా? అదేనండి, టెంపుల్, ఆవు, పొంగల్, బనానాస్, కోకోనట్స్, మళ్ళీ ఫుల్ చెరుకు. అది ఒక సంప్రదాయాన్ని అర్థం పట్టే విధంగా చేస్తున్నారు. ఇక్కడ కూడా బాగా చేస్తున్నారు. అమ్మ ఏంటమ్మా మీ కాన్సెప్ట్ ఏంటి, ఎలా చేస్తున్నారు? మహిళలందరూ సంక్రాంతి పండుగ
ఆనందంగా జరుపుకుంటారు. అందువల్ల కాన్సెప్ట్తో చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా చాలామంది కూడా ఉన్నారు. ఇక్కడ కూడా హ్యాపీ పొంగల్ ఈ పాప. అమ్మ ఏంటమ్మా ఈ కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఎలా చేస్తాం? ఎలాగే చెప్పు. మీమ్స్, అబౌట్ మీమ్స్. ఏంటి చెప్పు. Like nowadays, Bunty and Ratthapinjan, that like memes topic I have taken, sir. Means Flashman, sir. Okay. And Ratthapinjan, that song. And Bunty, that one, sir. Any concept this? Memes concept. Memes concept. Memes concept. ఇంకా మొత్తం కూడా చాలా మంది మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మా ఏంటమ్మా ఎలా చేస్తున్నావు ఈ ముగ్గులు? ఏంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఏంటి ఇది ఈ ముగ్గులు? సంక్రాంతి రోజు హరిదాస్ గారు వస్తారు. నెక్స్ట్ తాడిపెద్దని తీసుకొని ఇంటింటికి వస్తారు. భోగి రోజు భోగి మంటలు వేసుకుంటాం కదా, అది. సంక్రాంతి రోజు గాలిపటాలు అవి ఎగరేస్తారు కదా, అది. డప్పులతో ఇంకంతే. మొత్తం సంక్రాంతికి ఏంటేంటి ఉంటాయి మొత్తం అన్ని వేసా. హరిదాసు, ఆవు, చెరుకర్లు, భోగిమంట, డప్పులు, గాలిపటము, కాడవ. సంప్రదాయాన్ని ప్రధానంగా సంప్రదాయం ఎక్కడ మర్చిపోవట్లేదు మన పిల్లలు, చదువుకున్న పిల్లలు. అమ్మ ఏంటమ్మా ఈ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఈ ముగ్గు ఏంటమ్మా? సంక్రాంతి మనం కుండ పాటలోని పాలు పొంగించి అది అమ్మవారికి పెద్దల్ని తెలిసి మూలకి అలంకరించి అందులో పరవాన్నం నైవేద్యంగా పెట్టి సెలబ్రేషన్స్లో భాగంగా పాలు పొంగించకుండా సంక్రాంతి అర్థం పట్టే విధంగా మొత్తం కూడా చెరుకులు, రంగవల్లి, ఇంటి ముందు చెరుకులు, గాలిపటాలు, కైట్స్. కనుమ రోజు పిల్లలు సెలబ్రేషన్స్లో భాగంగా గాలిపటాలు ఎగరేయడం, చెరుకులు, కొత్త సంవత్సరం సందర్భంగా చెరుకులు పంటని ఇంటికి తెచ్చుకొని దేవుడి మొదలు పెట్టుకోవడం అన్ని సాంప్రదాయపరంగా చేసే పండుగలు కాబట్టి నైస్. మొత్తం కూడా సాంప్రదాయాన్ని అర్థం పట్టే విధంగా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా చిన్న పాప వేస్తుంది. అమ్మ ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి? ఎలా వేస్తున్నావు ఒకసారి నుంచో చెప్పు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తారు, చెరుకు ముక్కలు, ఇంకా కుండ పాలు పొంగిస్తారు, ఇంకా గాలిపటాలు, ఇంకా షుగర్ కేన్స్, ఆవు, అంతే. అంటే ఏం చెప్పు తెలుసుకున్నావు? సంక్రాంతి రోజు పాలు పొంగిస్తారు, ఇలాంటి జరుపుకుంటారు. దానికి అర్థంగా ముగ్గు గీస్తారు, అంతే. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఎక్కడ? శ్రీ అరవింద్ ఐడియల్ హై స్కూల్. మరి సెల్ ఎక్కువ వాడతావా? ముగ్గులు కూడా వేస్తున్నావు? వాడతాం. అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఎక్కువ సెల్ చూడటం లేకపోతే ఈ ముగ్గులు వేయకపోవడం తెలియదు కదా, మరి నీ వయసులో ముగ్గులు వేస్తున్నావు, ఎవరు నేర్పించారు నీకు? నేను ఫోన్లో చూసి మమ్మీ నేర్పిస్తారు, ఫోన్లో చూస్తాను. ఇది చిన్న పిల్లలు కూడా ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా రంగురంగులుగా ముగ్గులు వేస్తున్నారు. అమ్మ ఏంటమ్మా ఈ కాన్సెప్ట్ ఏంటి? ముగ్గులు ఏంటమ్మా కాన్సెప్ట్ ఏంటి? చెరుగలు, సంక్రాంతి, పొంగల్, భోగి మంట. అంటే ఏంటి? అంటే సంక్రాంతిని చూపిద్దామన్నా ఏంటి కాన్సెప్ట్? కాన్సెప్ట్ ఏ లేదు, మామూలు రంగోలి అంతే. వెరీ గుడ్. ఇంకా చాలామంది కూడా మొత్తం అటువైపు కూడా వేస్తున్నారు. చాలామంది కూడా ఉన్నారు, మనం చూడొచ్చు. మొత్తం కూడా భారీగా చాలామంది కూడా వచ్చి పాల్గొన్నారు. ఈ లైన్లో కాకుండా ఇంకా ఇటు కూడా కొంతమంది ముగ్గులేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా ముగ్గులు స్టార్ట్ చేశారు. అమ్మ ఏంటమ్మా ఈ కాన్సెప్ట్ ఏంటి? ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? ఈ సంక్రాంతి పండుగ అంటే ఇప్పుడు అందరూ కూడా ఘనంగా చుట్టాలతోటి, బంధువులతోటి, అందరితోనూ కూడా ఘనంగా చేసుకునే పండుగ ఇది. రంగురంగులతోని అందరూ చుట్టాలతోని, బంధువులతోటి సరదాగా అందరూ కూడా, దేశం మొత్తం కూడా, ఇంకా వాళ్ళు వీళ్ళని కాదు, చిన్న పెద్ద అందరూ కూడా సరదాగా చేసుకోవడానికి ఇది ఒక అంతే సార్. ఇంకెక్కడ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. చిన్న పాప. అమ్మా ఏంటమ్మా ఇది? ఏం వేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? అటువైపు వచ్చేస్తా. అంటే సంక్రాంతి అన్నప్పుడు అంటే కొత్త బియ్యంతో పొంగల్ చేసి పెట్టడాలు, చెరుకు మొక్కలు, అలాగే ఇంకేంటి డప్పులు, అవి
గాలిపటాలు ఎగరేయడం అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కలిపి అలా హరిదాస్ వచ్చి పాటలు పాడుతూ వాటికి బియ్యం వేస్తూ అలాగా దాని థీమ్తో కొంచెం అలా. అది చాలా డిఫరెంట్గా, అంటే ఈ సాంప్రదాయం ఎవరు మర్చిపోవట్లేదు, మనం చాలా గర్వించాలి ఈ సాంప్రదాయాన్ని. అమ్మ ఏం చేస్తామమ్మా, చాలా డిఫరెంట్గా ఉంది నీ ముగ్గు, ఏంటమ్మా ఇది? సంక్రాంతి రిలేటెడ్, చెప్పమ్మా ఏంటి? సంక్రాంతి రిలేటెడ్ అండి. అంటే ఏంటి, ఏం చేస్తాం? అంటే భోగి, కనుమ, కైట్స్ ఎగరేస్తాం కదా, అలా అన్ని రిలేటెడ్గా చేస్తున్నాను. అంటే అన్ని ఒకే చిత్రంలో వస్తున్నాయి. అది ఏంటి, అదే స్టార్టింగ్ ఆవు అలా అన్ని సంక్రాంతి రిలేటెడ్ ఐటమ్స్ అన్ని అలా ముగ్గులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే ఒకే ముగ్గులో. థ్యాంక్ యూ. ఒకే ముగ్గులో సంక్రాంతి అంటే అది చూపించే ప్రయత్నం చాలా వినూత్నంగా ఉంది. ఇది ఆ పిల్ల చేసే ప్రయత్నం కూడా చాలా వినూత్నంగా ఉంది. అంతేకాక ఇంకా చాలామంది ముగ్గులు వేస్తున్నారు. ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం. అమ్మ ఏంటమ్మా ఈ కాన్సెప్ట్ ఏంటమ్మా ఇది? మన హిందువుల ప్రధానమైన పండుగ సంక్రాంతి కదండి. దాన్ని సందర్భించుకొని మహిళ ఏమొచ్చి ముగ్గు వేస్తుంది అనమాట. భోగిలోని పాత వస్తువులన్నీ తగిలేసి కొత్త సంవత్సరానికి స్వాగతిస్తున్నాం అనమాట. మన పాడి పంటల గురించి అక్కడ వేసాను. మహిళ ఏమొచ్చి ముగ్గు వేస్తూ మన సాంప్రదాయాన్ని తెలిపే విధానం అనమాట ఇది. ఆ బ్యాగ్ తను జడ అనమాట. ముందు ముగ్గు వేస్తూ చెరిగడ్డలు అవి పెట్టి భోగిని అలంకరించుకుంది, ఆవును కూడా అలంకరించుకొని మన పండగకి స్వాగతం చెప్తున్నాం. ఆ కాన్సెప్ట్ మీద వేస్తున్నాను. అసలు ఎవరు కూడా వేసిన ముగ్గు మళ్ళీ వేయకుండా చాలా డిఫరెంట్గా చేస్తుంది. ఇక్కడ కూడా చాలా రంగువల్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అమ్మ ఏంటమ్మా ఈ ముగ్గు మధ్యలో అమ్మవారిని కూడా వేసావు, ఏంటి? మకర సంక్రాంతి సందర్భంగా అమ్మవారిది గాలిపటం, కుండలు ఇవన్నీ బేస్ చేసుకొని సంక్రాంతి ముగ్గులాగా. ఇదంతా కాన్సెప్ట్ ఉందా? రౌండ్గా కోలం ముగ్గులు అవి అన్నమాట. అమ్మవారు అంతే అండి. అమ్మవారు విధంగా ఇక్కడ మధ్యలో మకర సంక్రాంతి సందర్భంగా అమ్మవారిని కూడా చేశారు. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా. అమ్మ ఏంటమ్మా కాన్సెప్ట్ ఏంటి, ఈ ముగ్గు ఏంటమ్మా? కాన్సెప్ట్ అంటే పొంగల్ కదా, పొంగల్ కోసం ఆవు ఎద్దు అది వస్తూ ఉంటుంది కదా, ఎద్దు అండ్ పొంగల్ కుండ అంతే, చెరుగడ్డలు అవి పెడతాం కదా అంతే. నువ్వు చెప్పు, నువ్వు బాగా చెప్తున్నావు, ఏంటమ్మా చెప్పు. సంక్రాంతి సందర్భంగా పొంగల్ వెయ్యాలి కదండి. పొంగల్ ఆవు, ఎద్దు, చెరుకు గడలతో కనుమ, సంక్రాంతి అన్ని జరుపుకోవాలని వేస్తాం. 3 రోజుల పండుగ ముగ్గులో సందర్భంగా చెబుతున్నాం. మొత్తం మన సంక్రాంతి లేదా కనుమ, భోగి మొత్తం కూడా అన్నీ ఒకే ముగ్గులు వచ్చేట్టు వేయడం జరిగింది. ఇక్కడ చాలా చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. ఇక్కడ అమ్మ ఏంటమ్మా ఈ కాన్సెప్ట్ ఏమమ్మా తల్లి, ఈ ముగ్గు ఏంటమ్మా? ఇటు చెప్పు. అంటే ఇది మధ్యలో అమ్మవారు వచ్చి చుట్టూ సన్నలా వచ్చి చుట్టూ అంటే సంక్రాంతిలో ఏవేవి పెడతారో అవన్నీ. ఇక్కడ భోగి, అక్కడ సన్నం, అక్కడ కైట్స్ అంటే పిల్లలు అది ఆడుకుంటారు. ఇక్కడ చెరుకులు మెయిన్ తింటారు అది, కాబట్టి అది కొండ ఇంకా వేస్తున్నాం. సో ఇది ఇంకా ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా చూస్తున్నాం. చాలామంది కూడా అడుగుతున్నారు. అమ్మ ఏంటమ్మా ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? అదే భోగి స్టార్టింగ్తో భోగి మంటలు విత్ పొంగల్ పరమన్నం వండుకుంటాం కదా సార్ పొంగల్ రోజు. సో పొంగల్కి యూజ్ చేసే చెరుగడ్డలు మనకు మెయిన్గా రైతుకి ఏటైతే ఉన్నాయో వరి కంకెలు సంక్రాంతి స్పెషల్గా యూజ్ చేసుకొని ఇక్కడ యూజ్ చేస్తాం. కార్తీక్ గారు చూసారా మొత్తం కూడా ఈ సృజనాత్మకత ఏ విధంగా ఉందో, అసలు చాలా డిఫరెంట్గా వాళ్ళ ఆలోచన కూడా చాలా డిఫరెంట్గా చూశారుగా. ముగ్గులు కూడా అంటే చాలా కష్టాలు పడి వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడి తరతరాలు వాళ్ళకి స్థలాలు లేక ఇబ్బంది పడి ఆ పిల్లలు చదువుకుని ఈ విధంగా ఇంత తెలివిగా ఉన్నారు కదా, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకెక్కడికి వెళ్తారు సార్? అదే సార్, అగనంపూడిలోని చెప్పాలంటే చాలా తెలివైన ఉన్నారు, కాకపోతే ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ మంది అన్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు లీడర్స్ కూడా మంచిగా ఉన్నారు లోకల్గా, కాకపోతే ఆ లీడర్స్ని వీళ్ళు ఇంకా కొంచెం సైన్ చేయాలి. ఏదైనా మన ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి, వాళ్ళు ఏం కావాలో అడిగినట్టు ఉండాలి. సో వీళ్ళు నిజంగా వచ్చి ఒక నిర్వాసిత గ్రామాలు 45 సంవత్సరాలు బట్టి మమ్మల్ని ఎందుకు తిప్పిస్తారని చెప్పి ఎవరు అడిగారా? అదే మనం కానీ ఇనిషియేట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే
దే ఆర్ పొలిటికల్ మైలేజ్గా పొలిటికల్ రావడానికి యూజ్ చేసుకుని అనుకుంటారు. కానీ మీరు ఈరోజు చెప్పిన సందర్భం చెప్తున్నానంటే అది సెంట్రల్లో కంపెనీ ఇష్యూ, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ వచ్చినప్పుడు నిర్వాసితుల మీద ఏ నాయకుడు వచ్చినా సరే సెంట్రల్ దృష్టిలోని నెగిటివిటీ అవుతారు. రాజకీయంగా అది ఎదుగుదల కాదండి, అది మీరు తెలుసుకోవాలి. అందుకని ఏ నాయకుడు మేము వచ్చినా సరే భరోసా ఇవ్వాలి. అది కూడా మీరు ఇప్పుడు గెలిచారు, గెలిచిన తర్వాత మీరు ఎవరైనా సరే నిర్వాసితులుగా ఎన్ని మంది ఉన్నారండి? 8,000 మంది ఉన్నారు. అట్లీస్ట్ 4,000 మంది అయినా ఎమ్మెల్యే గారికి అర్జీ పెట్టుకున్నారా? ఎంపీ గారిని ఎక్కడ ఎంపీ గారి అడ్రస్ ఉంది ఎక్కడైనా? గెలిచిన తర్వాత ఎంపీ గారు ఎప్పుడైనా వచ్చారా? మరి తప్పవడిది గాజువాక్ కాన్స్టిట్యున్సీలోని ఒక ఎంపీ పర్యటన ఎప్పుడైనా చూసారా? గాజువాక్లో ఎంత స్ట్రగుల్ అవుతుంది, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ స్ట్రగుల్ అయింది, అదే అలాగని చెప్పేసి మనకి స్టీల్ ప్లాంట్ ఇష్యూ అవుతుంది. ఇలాంటివి ఏమైనా ఎంపీగా స్పందిస్తున్నారా? అంటే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఏమనుకున్నారు వాళ్ళు, ఎలక్షన్స్ బిఫోర్గా 1 సంవత్సరం ముందు అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. సో ఇప్పుడు నుంచి మీరు పనులు రాసుకోండి, ఒక డైరీ పెట్టుకోండి, ఎవరెవరు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు పలకరించి వెళ్ళిపోవడం కాదు. ఏ ఇటువంటి వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలంట సార్? ఇలాంటి వాళ్ళని ఏంటంటే నేను ఫస్ట్ మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివని చెప్పేసి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు వచ్చేయలేదు. టైలరింగ్ ఉంది, ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ఉంది, అదేవిధంగా మనకి చాలా టెక్నాలజీ ఉంది. ఇప్పటికి వచ్చి అన్ని టెక్నాలజీలుగా ఉన్న నేను పేపర్లో చూస్తున్నాను తప్ప ఆన్ రికార్డులోని ఏమీ లేదు. ఎందుకంటే యువత పెరిగిపోతున్నారు. గాజువాక్ కాన్స్టిట్యున్సీ యువత చాలా మంది ఉన్నారు, అదే ఉమెన్ గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వీళ్ళకి ఏ రకమైన ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్స్ సబ్సిడీస్ ఇస్తున్నారు, అలాంటి అవేర్నెస్ ఏం తీసుకొస్తున్నారు? దాని తర్వాత ఇంకోటి చెప్పారు సార్, సోలార్ అని చెప్పారు, సోలార్ రూఫ్ టాప్ అని చెప్పారు. ఆ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తా అని చెప్పారు. పోనీ అలాంటివి ఏమైనా సరే రూఫ్ టాప్ సోలార్ అంటే మార్కెటింగ్ చాలా ఎక్కువ మంది కావాలి. అట్లీస్ట్ అలాంటి ఎంటర్ప్రినర్షిప్ లో ఉన్న సోలార్ రూఫ్ టాప్ డీలర్షిప్ కానీ మార్కెటింగ్ కానీ ఉమెన్స్ పెట్టి తీసుకెళ్తే ముందుకు బాగుంటుంది. ఇప్పటికి వచ్చి ఇంప్లిమెంటేషన్ ఉన్న ఏమీ లేదు. సో దయచేసి మా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, జనాభా పెరిగిపోతూ ఉంటుంది. మీరు టైం డిలే ఈక్వల్స్ టు యు ఆర్ కిల్లింగ్ మెనీ జనరేషన్స్. అందుకనే డోంట్ వేస్ట్ టైం, ఇంప్లిమెంట్ థింగ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కార్తీక్ గారు చెప్పినట్టు ఈ కుటుంబాలు ఎంత స్ట్రగుల్ పడి వీళ్ళ పిల్లల్ని చదివించుకుని ఈ స్థాయికి తెచ్చారమ్మా. నీకు ఇందాక మకర సంక్రాంతి గురించి చాలా బాగా చెప్పారు మీరమ్మ. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లు చూస్తుంటే, ఆ పిల్లల ఆలోచనలు చూస్తుంటే మీరు ఏమంటారు? నిజంగా ప్రతి పిల్లల్లో కూడా మంచి మెచ్యూరిటీ మైండ్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న సమాజానికి వాళ్ళు అలవాటు పడిపోయి ఇలాంటివి కొన్నిటిని వెనకబడిపోతున్నారు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తమ మైండ్లో ఏముందో అది ఒక ఐడియా అంతా కూడా ఒక కార్యరూపం దాల్చింది. ఇప్పుడు ఈ రోజు నిజంగా ఇంతమంది పిల్లలు ముగ్గులు వేస్తున్నారు అంటే కనుక వాళ్ళు ఎక్కడో నేర్చుకున్నది కాదు. అయ్యో మనం వెయ్యాలి, ఆ పోటీలో మనం పార్టిసిపేట్ చేయాలి, అక్కడ ప్రైజ్ వచ్చిందా లేదా అనేది ముఖ్యం కాదు, మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి అనే ఒక ఉత్సాహం వాళ్ళల్లో ఉంది. వాళ్ళలో ఉండబట్టి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ రాగలిగారు. ఈ ఒక్కరోజే కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అగరంపూడిలో కూడా ఉమెన్స్ చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, వెనకబడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక పెట్టినట్టయితే వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటపడతాయి. కళలు, ఒక సాంగ్స్ అని, ఒక డ్యాన్స్ అని, ఒక ముగ్గులని, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారంటే అయ్యో మన ఆడపిల్లలం, మనం బయటికి వెళ్ళకూడదు అని ఇంకా పురాతన కాలం ఇంకా ఇప్పటికే నడుస్తుంది చాలా చోట్ల. అది ముందు రాలిపోతున్నారు. కొంతమంది బాగా ఇదైపోతున్నారు, ముందుకు వెళ్ళిపోయి మన ఆచారాలను కూడా వాళ్ళు అణగదొక్కుతున్నారు. ఇలాంటివి కాకుండా మనం ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల చక్కగా వాళ్ళని మెరుగుపరచడం అవుతుంది. వాళ్ళ మైండ్లో ఉన్న స్కిల్స్ అని కూడా మనం బయటకు తీసుకురావడానికి ఈ రోజు ప్రైమ్ 9 వాళ్ళు కాదు, సీఎంఆర్ వాళ్ళు కాదు, మన కార్తీక్ గారు ఇలాంటి పెద్ద వాళ్ళందరూ చేయుతూ ఉంటే కనుక తప్పకుండా యువత అంతా కూడా మంచి స్కిల్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. తప్పనిసరిగా అమ్మా, ఎందుకంటే మహిళల కోసం ఒక బులెటిన్ శాటిలైట్ చరిత్రలోనే తొలిసారి కూడా మహిళల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు నుంచి మా యాజమాన్యం మహిళల కోసం కేవలం బులెటిన్ కూడా స్టార్ట్ చేయబోతుంది. మీ అందరూ కూడా తెలియజేయబోతాం. జడ్జి కూడా ఉన్నారు. అమ్మ, జడ్జి చూసారమ్మ కదా మీరు, మొత్తం కూడా అసలు కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, మీరేమంటారమ్మా? నిజంగా ఇది మాత్రం ఈ జనరేషన్ ఇలా చేస్తున్నారంటే చాలా గొప్పగా మనం ఫీల్ అవ్వాలండి. ఒకప్పుడు గొబ్బెమ్మలు పెట్టి చాలా చేసేవారు, ఆ సాంప్రదాయం అంతా పోయింది. ఇప్పుడు ఈ జనరేషను కొంత తెలుసుకుంటున్నారు. వాళ్ళు తెలుసుకొని కష్టపడి
ముగ్గులు నేర్చుకోవడం ఏంటి, ఒక డాన్స్ ఏంటి, ఒక మ్యూజిక్ ఏంటి, ఏదైనా సరే వాళ్ళు కష్టపడి చేస్తున్నారండి. ఒకప్పుడు లేడీస్ లాగా లేరు, ఆడవాళ్ళు ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయారు. ఏదైనా చెయ్యాలనుకుంటే చేస్తున్నారు, మంచి ఎక్కువ చేయాలనే దీంతోనే ఉంటున్నారు. దానికి మొత్తం సమాజం వాళ్ళకి సహకరించాలండి. ఒంటరిగా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఎక్కడికి కూడా. వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళని బాగా అందరూ కూడా లేడీస్ని గౌరవించాలండి. వాళ్ళకి గౌరవం చాలా తక్కువైపోతుంది, దానివల్ల చాలామంది వెనకబడిపోతున్నారు. ఇంట్లో కూడా పంపించడానికి ఇష్టపడడం లేదండి. ఎంతోమంది చాలా వాళ్ళలోని చాలా స్కిల్ ఉంటుంది, చాలా తెలివితేటలు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. కానీ సమాజంలోకి వస్తే మనం ఏమవుతాం, మన భవిష్యత్తు ఏంటి అనే భయంతో ఉంటున్నారండి. ఆ భయాన్ని పోగొట్టాలి. ఈ అగనంపూడి లేడీస్ మాత్రం చాలా ధైర్యవంతులండి. ఎందులోనైనా బాగా పాల్గొంటారు, అన్నీ చేస్తారు. ఈ కొండ వలస వీళ్ళందరూ కూడా ప్రతి దాంట్లోని ముందుకు వస్తారండి. దానికి బలిరెడ్డి గారు చాలా హెల్ప్ చేస్తారండి. ఇది మహిళ ఈ ఫ్రేమ్ 9 ఈ ఛానల్ కూడా చాలా చాలా డెవలప్ చేయడానికి, ఎక్కడున్న మారుమూలనున్న విలేజ్ అంతటిని డెవలప్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి మాత్రం మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్తామండి. మీరు అన్నట్టు మహిళా పక్షపాతిగా మహిళల సమస్యల్లో ముందుండి నిలబడి మీ అందరూ కూడా ప్రోత్సహిస్తాం తప్పనిసరిగా కూడా. ఇంకా చాలామంది చూడవచ్చు, మొత్తం కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు, మొత్తం కూడా చాలా వరకు కూడా మనం చూసుకుంటూ వస్తే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ముగ్గులు వేస్తే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది మహిళలు అయితేనే, యువతలు అయితేనే మొత్తం కూడా చాలామంది వాళ్ళు ఉన్నట్టు సృజనాత్మకతని బయట తీస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడో బ్రహ్మాండమైన చదువులు చదువుకుని, ఏదో పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుని వీళ్ళంతా కాదు. వీళ్ళందరూ కూడా ఇక్కడ నిర్వాసిత ప్రాంతాల్లో ఉంటూ తరతరాలుగా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఆ తండ్రులు మొత్తం ప్రభుత్వం సహకరించగా వీళ్ళ భూములు మొత్తం కూడా దానం చేసి భూతాతలుగా మరి ఈరోజు వీళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల్ని ఎంతో స్థాయికి తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఈ విధంగా అంటే వాళ్ళలో ఉన్నటువంటి మొత్తం చైతన్యాన్ని బయట తీసుకొచ్చి, సృజనాత్మక బయట తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఇవాళ ఇక్కడికి వచ్చి చాలా ధైర్యంగా పిల్లలు అయితేనే, యువతలు అయితేనే అందరూ కూడా ముగ్గులేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం మహిళని ప్రోత్సహించే విధంగా ప్రైమ్ లైన్ ముందుంటుంది. అదేవిధంగా ఈ విధంగా ఆ సృజనాత్మకతని వెలుగు తీసే విధంగా ప్రైమ్ లైన్ ముందుంటుంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున మహిళల నుంచి అయితే అనూహ్యమైన స్పందన లభిస్తుంది. చాలామంది కూడా గతంలో ఎవరు కూడా ఈ విధంగా చేయలేదని ప్రైమ్ లైన్ యాజమాన్యాన్ని కూడా వీళ్ళందరూ కృతజ్ఞత తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. సింధు. ఇంకా చాలా మంది కూడా మన ఇటువైపు కూడా చాలా మంది కూడా ముగ్గులు వేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. చూసారా, మనం వీళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్గా వేస్తున్నారు. మీరేమంటారు? అందరూ వచ్చిన మహిళలందరూ కూడా చాలా డిఫరెంట్గా వేస్తున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్తో వేస్తున్నారు. వాళ్ళు ముందుగా ఆలోచించుకొని కొంతమంది అయితే మన మహిళా వరల్డ్ కప్ గురించి, అలాగే ఆపరేషన్ సింధూర్ అని, అలాగే సంక్రాంతి సాంప్రదాయం అనే ముగ్గులు మరి రకరకాలుగా అందరూ కూడా వేయడం జరుగుతుంది. చూస్తే మేము కూడా అందరూ నాయకులుగా సంతోషంగా ఉన్నాం సంక్రాంతి సంబరాలు చూస్తూ. అంటే ఈ ప్రాంతంలో ఇంత సృజనాత్మక కానీ, ఇంత పిల్లల చైతన్యం కానీ అసలు గతంలో కానీ ఈ వెలుగులోకి వస్తుంది కదా. అంటే మేమందరం నిర్వాసిత కుటుంబాలు అండి. అంటే అందరూ ఒకప్పుడు ఊళ్ళో అక్కడ స్టీల్ ప్లాంట్ రేవట అయ్యే ముందు కలిసే ఉండేవాళ్ళవి. ఇక్కడ మా దగ్గర కూడా రైతులు ఉండేవాళ్ళు. పల్లెటూరు సంస్కృతి ఉంది. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అది అర్బన్ అయినా సరే మా సాంప్రదాయాలు కూడా అందరూ కూడా మహిళలందరూ పాటిస్తారు. అంటే మీరు నిర్వాసితుల గురించి తీసారు కాబట్టి మన నిర్వాసితుల నుంచి కూడా మనం ఫస్ట్ నుంచి కూడా మనం వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఉన్న సమస్యలు కూడా తీస్తున్నాం. ఇప్పుడు కూడా మీ సమస్య పరిష్కారం కాలేదు అయినప్పుడు కూడా పిల్లల్ని ఇలా చదివించుకుని మీరు ఇచ్చేసుకుంటున్నారు. మీరేమంటారు? లేదండి, అంటే మేము చాలా ఆశలతో ఉన్నాం. సమస్య అంటే కొంతవరకు క్లియర్ అయింది. అది ఆల్మోస్ట్ మాకు తెలిసి ఏంటంటే ఈ పాటికి మోదవల్లి స్టేజ్ నుంచి ఉండేది. మాకు మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన ఏంటంటే ఆయన కేంద్రంతో పోరాడి, రాష్ట్రంతో అందరితో పోరాడి, సెంట్రల్ నుంచి మరియు స్టేట్ నుంచి కూడా సుమారుగా 15,000 కోట్ల రూపాయలు తెచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీ రన్ అవుతుంది. ఆయన మాకు మాట ఇచ్చారు. ఆయన మాట నిలబెట్టుకుంటారు మాకు నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా కూడా తొందరలో స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు వస్తాయని మేము అనుకుంటున్నాం. జడ్జిలు కూడా ఉన్నారు. అమ్మ చూశారు కదా కాన్సెప్ట్లు, పిల్లలు చాలా ముచ్చటేస్తుంది. మీరేమంటారమ్మా?
అదే అండి, ప్రతి సంవత్సరం కూడా ఇలానే సిఎంఆర్ ఆధ్వర్యంలోని శాటిలైట్ ఛానల్ ద్వారా ఇలాగే పోటీలు అవి పెడుతుంటే ఇంకా మన రానున్న యువత కూడా చూసి ఇన్స్పైర్ అవుతారు అన్నది అభిప్రాయం. ఎస్, అన్ని చూసామండి. చాలా అసలు థీమ్ బేస్డ్ గా అందరు అన్ని ముగ్గులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో జడ్జిలకే కాస్త ఇబ్బంది పడుతుందా ఉంది ఏది వస్తుంది అని, బట్ అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరేమంటారు? మా థీమ్ చాలా డిఫరెంట్గా ఉంది, నాకు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏమంటారు? చాలా బాగుందండి, చూడాలి. మేము కూడా జడ్జ్మెంట్ ఇవ్వడానికి మాకు కూడా కొంచెం ఇబ్బంది పడతామని అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు అక్కడ లేడీస్ గురించి వేశారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, తర్వాత మన సంస్కృతి, తర్వాత ముగ్గులన్నీ చాలా బాగున్నాయి. చూసి మీకు చెప్తామండి. మేడం మీరేమంటారు? ముందుగా ప్రైమ్ 9 వాళ్ళకండి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీ మన కాన్సెప్ట్ అనేది ఏంటనేది, మనం సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వెళ్తుందండి. కానీ ఇప్పుడు పిల్లలకైతే ఆ సాంప్రదాయం అనేది ఎవరికి తెలియట్లేదండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ముగ్గులు వేస్తున్నారు కదండి పిల్లలు, ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క కాన్సెప్ట్ ఇస్తున్నారండి. అందులో మొన్న మనకి చాలా పెద్ద సింధూరు అనేది ఒకటి జరిగిందండి. అది కూడా ఇక్కడ ముగ్గులో వాళ్ళు ప్రదర్శించడం జరిగిందండి. సింధూరు ముగ్గుగా వేయడం ఎలా తీసుకుంటారు? సో ఎందుకంటే మన వాళ్ళు ఎంతమంది అయితే అక్కడ మృతి చెందారో వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ ముగ్గులో చెప్పడం అనేది చాలా బాగుందండి. చాలా బాగుందంటే మన మోడీ గారు సింధూర్ అనే ఆ పేరుని పెట్టడం కూడా చాలా, అంటే వాళ్ళ భర్తలను కోల్పోయిన వాళ్ళు వాళ్ళ బొట్టుని తీసేయడం వల్ల ఆ సింధూర్ అనే కాన్సెప్ట్ని మోడీ గారు పెట్టడం వల్ల ఆ కాన్సెప్ట్ని ఇక్కడ వీళ్ళు ప్రొడ్యూస్ చేశారండి. ఇదైతే చాలా హ్యాపీ అండి సార్. జడ్జిలు చెప్పినట్టు నిజంగా కూడా చాలా అద్భుతంగా వేస్తున్నారు, అద్భుతంగా వేసి ఆపరేషన్ ఒకసారి చూద్దాం మనం. ఒకసారి ఇప్పుడు చెప్పినటువంటి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మనం మొత్తం కూడా ఈ ఆపరేషన్ సింధూరు ఇప్పుడు జడ్జిల్లో చాలా కూడా చర్చ కూడా జరిగిపోయింది. అమ్మా ఇందాక నువ్వు చెప్పావు కానీ ఇప్పుడు చాలా బాగా కనపడుతుంది. ఒక్కసారి నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పమ్మా. అంటే ఒక అమ్మాయి చదువుకుంటే ప్రతి రంగంలో రాణించగలదు. ఒకటి ఆపరేషన్ సింధూర్ అంటే ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఒక మహిళగా తన అండగా ఉంటుంది అన్నమాట. ఇది వరల్డ్ కప్ ఓన్లీ అబ్బాయిలే కాకుండా ప్రతి గేమ్స్లో అమ్మాయిలు కూడా ఫస్ట్ ఇండియాకు వరల్డ్ కప్ ఎలా తెస్తున్నారో ఆ విధంగా ఇది ఎడ్యుకేషన్. అంటే ఒక అమ్మాయి చదువుకుంటే ఏం సాధించగలలేదు. ఆపరేషన్ సింధూరు నీకు ఐడియా ఉంది కదా? ఆపరేషన్ సింధూరు ఎందుకంటే ఎంతమంది చనిపోయారు, అందుకే ఆ పేరు పెట్టారు. నువ్వు కూడా ఇక్కడ పెట్టా కూడా అదే ప్రధాన కారణం? అవును సార్, మెయిన్ అదే కారణం. చూసాం చాలామంది కూడా ఇదే విధంగా చెప్పే పరిస్థితి ఉంది. సత్యనారాయణ గారు, మీరు ఈ ఏరియా అభివృద్ధికి మీరు చాలా కూడా కృషి చేస్తున్నారు. మొత్తం కూడా నిర్వాసిత సమస్యలు అయితే చాలామంది కార్తీకారావు వచ్చి మీరు అందరూ కూడా పోరాడుతున్నారు. ఈ విధంగా ఫస్ట్ టైం ప్రైమ్ 9 ఆధ్వర్యంలో జరగడం పట్ల మీరేమంటారు? ప్రైమ్ టీవీ ఇటువంటి బహుత్తరమైన కార్యక్రమం చేయడం వల్ల అణగారిపోయిన ముఖ్య అంశాలు వెలుగులోకి వస్తాయని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ రోజున ఎంతో ఉత్సాహంతో లేడీస్ అంతా పండగ సందర్భంగా ప్రైమ్ టీవీ వారిని ఎంతో అభిమానిస్తున్నారు. ఇటువంటి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చే ఇటువంటి వేదిక అనేది ఏర్పాటు చేసినందుకు చాలా అభినందన తెలియజేస్తున్నాం. అంటే పిల్లలు చూస్తారు, మీ ఏరియా పిల్లలు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఇవన్నీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను అసలు ఏదో వస్తారు, ఏదో ఇంటి దగ్గర ముగ్గుల టైప్ అనుకున్నాను. ఈ వాళ్ళు వేసే ఈ ముగ్గుల్లోని ఇంత అర్థమైన సంఘటనలు ఉన్నాయని మేమే ఆశ్చర్యపోతున్నాం. ఈ యొక్క ముగ్గుల్లోని ఇటువంటి మెలకువలు కూడా వాళ్ళు ప్రతిబింబించి దాన్ని అందరికీ తెలియజేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. విలేజ్ పిల్లలు వీళ్ళు ఏమేస్తారు అని అనుకున్నానండి. కానీ ఇంత అర్థం అయ్యేటట్టు ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనని ముగ్గు రూపంలో చూపించిన ఈ పిల్లలకు మాత్రం చాలా 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 సమాజంలో జరుగుతున్నటువంటి ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ సమాజం ఇంత చిన్న వాళ్ళు అయ్యుండి ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి మంచి చెడు అన్నిటినీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని
ఒక ముగ్గు రూపంలో అయినా సరే ఏ రూపంలోనైనా సమాజానికి తెలియజేసేటట్టు చేస్తున్నారు. వీళ్ళకి చాలా 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 ధన్యవాదాలండి. అంటే ఈ కాలంలో పిల్లలు ఎంతోగానో అలా లేరండి, చాలా బాగా ఇదవుతున్నారు. కానీ ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టే ఈ పిల్లలు, అది అగనంపూడి పిల్లలు, అగనంపూడి కొండవలస పిల్లలు. కానీ వీళ్ళ టాలెంట్ని బయటపెట్టే ఈ ప్రేమ్ 9 ఛానల్ చాలా 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 బాగా చేస్తున్నారండి. వాళ్ళని ప్రతి మూలనున్న ప్రతి వ్యక్తి, ప్రతి కళని కూడా బయటికి తీసుకొస్తున్నదండి ఈ ఛానల్. అది వీళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ఏ స్థాయికి వెళ్తారు? వీళ్ళని చేస్తే అండి మొత్తం ప్రపంచ స్థాయిలో వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారండి. నిజంగా చెప్తున్నా. వీళ్ళని బాగా, వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే వ్యక్తి, ఏకైక వ్యక్తి మా బలిరెడ్డి గారండి, బలిరెడ్డి సత్యనారాయణ గారు. తప్పకుండా ఆయన చేసినటువంటి అభివృద్ధి గ్రామం కనపడుతుంది. అమ్మ మీరు కూడా చూశారు కదా, అసలు చాలా డిఫరెంట్ గా, మీరేమంటారు? అసలు ఇది చాలా గుడ్ కాన్సెప్ట్ అండి. ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా ఇంకా చూడాలని మాకు ఉంది, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఈరోజు ఈ ముగ్గు చూసి మేము అందరం ఇక్కడే, ముగ్గురు జడ్జెస్ ఇక్కడే ఉండిపోయాము. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్లీ ఏదైతే జరిగిందో మన ఇండియాకి అది అందరం చాలా బాధపడ్డాము. అందరం చాలా జస్టిస్ కోసం ఫైట్ చేసాం. అండ్ ఫైట్ చేసిన తర్వాత కూడా మనకి జస్టిస్ దొరికింది. సో దాని గురించి చాలా హ్యాపీ. ముగ్గు రూపంలో చూసి సంక్రాంతి పండగ అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ అయిపోయింది అప్పుడే మన సంక్రాంతి పండగ. థ్యాంక్ యూ అండి. అమ్మ మీరేమంటారు? ఇది ఒకటే కాకుండా ఇంకా కాన్సెప్ట్లు చాలా మీరు జడ్జిలుగా మీరు చూశారు కదా, మీరు ఎటువంటి కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. కేవలం ఈ భోగి పళ్ళు, ఈ సంక్రాంతి ముగ్గులు కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించుకుని మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఇంకా ఈ గ్రామం అయితే చిన్నదే కానీ ప్రతి ఒక్క పిల్లల్ని మనం ఇలా ప్రతి సంవత్సరం ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చామంటే కనుక వీళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు. నాట్ ఓన్లీ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వీళ్ళని తీసుకురావచ్చు. తప్పకుండా మీరందరూ చెప్పిన విధంగా తప్పకుండా ప్రైమ్ 9 ఇప్పుడు కూడా మహిళా పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది, అదేవిధంగా ప్రోత్సహిస్తుంది. అట్టడుగున్నటువంటి ప్రజల కోసం, ఈ నిర్వాసితుల సమస్యల కోసం కూడా ఇప్పటివరకు కూడా అనేక సార్లు ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈ ముగ్గులు పోటీలు ఎత్తిన వాళ్ళను ఉత్సాహపరిచేందుకు అనేక కార్యక్రమాలు కూడా భవిష్యత్తు కూడా నిర్వహించేందుకు యాజమాన్యం కూడా నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా మా ప్రైమ్ 9 కృతజ్ఞతలు తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. సింధు. రైట్.